కరెంట్ షాక్కు యువకుడు బలైన ఘటన కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. వాజేడు ప్రాంతానికి చెందిన వంశీ సామ్రాట్ రెసిడెన్సీ పక్కా బిల్డింగ్లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి నుండి బయటకు వెళ్తుండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు కార్యకర్తలు లాడ్జి ముందు ధర్నాకు దిగారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సమస్యగానే ఇంకా ఉంచుతున్నది. ఈరోజు 25 ఏళ్ల విద్యార్థి చనిపోయిన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఏదైతే లాడ్జి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు రాకపోవడం అనేది విద్యార్థి ఆ మృతికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తేటతెల్లం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పీ